అందరికీ నమస్తే. నేను బొటానికల్ గార్డెన్ వెళ్ళినాము. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. మంచిగా అనిపించింది. అయ్యో లోపలికి వెళ్ళేటప్పుడు 50 రూపీస్ టికెట్ తీసేసుకున్నాము. కానీ అక్కడ వీడియో తీయలేదు. ఫస్ట్ ఇట్లుంది నీళ్ళు, అక్కడ ఏనుగు బొమ్మలు కనిపిస్తున్నాయి. అసలు నిజంగా ఏనుగులాగానే అన్నది. ఇక్కడ చూడండి, ఇది ఎంత బాగుందో. అదంత పెద్ద అంటే రాయిలాగా ఉండి దాంతో ఇది చేసిండ్రు. ఇక్కడ చూడండి, చెట్లతో ఎంత మంచిగా చేస్తారు కదా, అసలు భలే అనిపిస్తుంది. మన ఇళ్ళల్లో అయితే ఇట్లాంటివి పెరగవు కదా. మంచి కట్ చేసాను. ఇక్కడ చూడండి, సేమ్ నేనైతే ఆ చెట్ల నుండి చూస్తే బర్రే అనుకున్నా. తర్వాత ఇట్లా జింకలు చుట్టూ ఎంత మంచిగా ఇవన్నీ చెట్లు మస్తు అనిపించింది. కానీ నేను మేము కొద్ది దూరమే వెళ్ళినాం, ఇంకెళ్ళలేదు. అప్పుడు వర్షం కూడా పడుతుంది. ఇక తర్వాత ఇటు వెళ్ళినాము. ఇదేంటంటే పార్టీల వేదిక అంట, అంతేనా, పార్టీ జోన్, వేడుకల వేదిక. బలపెట్టిండ్లు. ఇక్కడ ఇట్లున్నది, మంచిగా ఉంది అసలు కూర్చోడానికి. ఇగో మర్రి చెట్టు పెద్దది, అసలు ఎంత బాగుందంటే అక్కడ నీళ్ళన్నీ కనబడేటి. బోటింగ్ ఉంది అక్కడ, కానీ నేను వెళ్ళలేదు. ఇక్కడ చైర్స్. ఇదేంటంటే ఫుడ్ కోసం, ఫ్రైడ్ రైస్ ఆర్డర్, సమోసా, నూడిల్స్ అన్నీ ఇక్కడ మంచిగా స్టే చేయొచ్చు. మేమైతే మంచూరియా తీసుకున్నాం. మంచూరియా తర్వాత ఫ్రైడ్ రైస్ చెప్పినాం. అప్పుడే తినాలంటే కష్టమైపోయింది. జర కొద్దిగా తిన్నాము. భలే అనిపించింది. ఇక్కడ ఏంటంటే దేనికి వచ్చిందంటే, ఈ మేడం వాళ్ళందరూ ఫేస్బుక్ ఫ్రెండ్స్. అయితే వాళ్ళతో పాటు నేను వచ్చిన. ఇక మొత్తం వాళ్ళు డిస్కస్ చేసుకుంటాను. అంటే మంచి ఒక పార్టీ లాగా అందరు గెట్ టుగెదర్ అంటారా, అదే దానికోసము అన్నీ మాట్లాడుకొని ఫుడ్ కోసం ఎంత ఖర్చు ఏందనేది అన్నీ మాట్లాడుకుంటా ఉన్నారు. నేనేమో వీడియో తీసుకుంటున్నా. మంచి వెదర్ అయితే ఎంత బాగుందంటే అసలు ఎంతమంది వచ్చినా చాలా బాగుంది. లాస్ట్కి ఒకసారి ఛార్జింగ్ అయిపోతుంది. లాస్ట్ బోటింగ్ ఇది. చాలా వరకు అయితే చాలా అంటే కొద్ది దూరం వెళ్ళినాం. ఆ సమయం అనేది టైం సరిపోలేదు. అంటే మేము కూర్చునేది ఎక్కువసేపు కూర్చొని ముచ్చట పెట్టుకునేది సరిపోయింది. కానీ చాలా బాగుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.